బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన శివ ఉరివేసుకుని చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లో 45 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు ఫోన్ లైన్ లో ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. రమేష్, ఇప్పటికే చాలా బెట్టింగ్ యాప్స్ ని గవర్నమెంట్ నిషేధించింది, అయినా కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. బంధువులు ఏం చెప్తూ ఉన్నారు? కుటుంబ సభ్యులు బెట్టింగ్ యాప్ తో కాకుండా కానీ ఆర్థికంగా నష్టపోయారని చెప్తున్నారు. ఎందుకంటే బయటికి చెప్పడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన ఆ కొడుకు ఇటు విధంగా ఆత్మహత్య చేసుకొని పాల్పడ్డాడు కాబట్టి బంధువులు కానీ బయట కానీ చూసే వ్యక్తులు ఏమనుకుంటారని కూడా లోపల దాచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఈ బెట్టింగ్ యాప్ తో 45 లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నారని చాలా క్లియర్ గా దగ్గర బంధువులు చెప్తున్నటువంటి ప్రకారం కనిపిస్తుంది. ఆ శివ వైటీడీలో యాదగిరి గుట్టపై ఆ ప్రైవేట్ గా ఎంప్లాయ్ గా కూడా జాబ్ చేస్తున్నాడు. అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామానికి యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామమే సొంత ఊరు. వైటీడీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. అయితే మంచిగా ఉద్యోగం చేసుకొని అంతా కూడా హ్యాపీగా ఉన్నటువంటి సమయంలోనే ఈ బెట్టింగ్ యాప్ కి అలవాటు పడి కూడా ఆర్థికంగా 45 లక్షల రూపాయల వరకు కూడా పోగొట్టుకున్నారని తెలుస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి బంధువుల వద్ద స్నేహితుల వద్ద విధంగా అప్పు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో కూడా తనకు చావే శరణ్యం అనుకొని ఇంట్లో ఉదయం 11 గంటల సమయంలో కూడా ఈ విధంగా సూసైడ్ పాల్పడడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్న వయసులోనే మంచిగా వైటీడీలో ఉద్యోగం చేస్తూ ఈ విధంగా ఎదగాల్సినటువంటి కొడుకు ఈ విధంగా బెట్టింగ్ యాప్ కు బలి కావడంతో కూడా తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, మొత్తానికి ముందుగా సరదాగా ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఘటనలకు పాల్పడుతున్నప్పటికీ కూడా అదొక వ్యసనంగా మారిపోతోంది. ఆ తర్వాత ప్రాణాలు తీసుకునే దాకా వెళుతోంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా స్వీయ నియంత్రణ ఒకటే.